హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ అడుగుతున్నారండి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఉంటే బాగుంటుంది అని. సో అందుకోసమని ఈరోజు నుంచి మా వీడియోస్ అన్నింటికి వాయిస్ ఓవర్ ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మేము మహానందికి వెళ్ళాము. సో అక్కడ మహానంది రీచ్ అవ్వగానే స్టార్టింగ్లో ఒక పెద్ద నంది కనిపించిందండి. చూద్దామని చెప్పి వెళ్ళాము అక్కడికి. సో స్టార్టింగ్లో పర్ హెడ్ 10 రూపీస్ టికెట్. లోపలికి వెళ్ళిన పెద్ద నంది ఉంటుంది అక్కడ, చూడడానికి చాలా బాగుంది. సో నంది చుట్టూ చెట్లు, అంత గ్రీనరీ ఉంది, బాగుందండి, చాలా బాగుంది చూడడానికి. నాకైతే రియల్ నంది చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ల్యాడర్, స్లైడ్, సంథింగ్ అన్నీ ఉన్నాయి. బాగుందండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడైతే మా ఇషానికి ఎక్కడానికి కష్టం అయిపోయింది. పాపం ట్రై చేస్తున్నాడు బట్ కాలేదు. సో ఇక్కడ ఆడుకోవడానికి బాగుంది పిల్లలకి. చిన్న శివుడి విగ్రహం కూడా ఉందండి, అండ్ సిట్టింగ్కి చైర్స్, బాగుంది అంతా. సో ఫైనల్లీ మా ఇషాన్ పైకి ఎక్కడానికి ట్రై చేశాడు. కొద్ది దూరం వెళ్ళి అక్కడే ఆగిపోయాడు. నాకు పోజ్ టైం, మా జునైద్కి పోజింగ్ బాగా వస్తుంది చూడండి, అండ్ ఇషాన్ కూడా. నెక్స్ట్ మహానంది టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి. టెంపుల్లో ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో బ్లాక్ కలర్లో ఒక నంది విగ్రహం ఉంది, అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎంత పెద్ద తోరణం లాగా ఉందండి. లోపలికి వెళ్ళిపోయాము, చాలా బాగుంది. ఇది కూడా చూడడానికి 2 విగ్రహాలు అంతా, అండ్ ఇది టెంపుల్ అన్నమాట. టెంపుల్ చాలా నీట్గా బాగుంది చూడడానికి. ఈ పక్కనంతా బాగా కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది అనమాట. లెట్స్ గో టు ఇన్ సైడ్. చూడండి, ఇక్కడంతా అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. నీట్ బాగుంది అందరు కూర్చోవడానికి. ఇప్పుడు ఇన్సైడ్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికని టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ. సో దర్శనంకి అయితే టికెట్స్ కావాలి, నార్మల్ విజిటింగ్కి అయితే ఏం అవసరం లేదని చెప్పారు వాళ్ళు. సో మేము స్టార్ట్ అయిపోయాము లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో చేస్తున్నారు, ఇతను మా తమ్ముడు, మా ఇద్దరు పిల్లలుని. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మొబైల్స్ అలో లేదని చెప్పారు. సో ఇక్కడ వరకు. సో లోపల వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, అందరికి తెలుసు కదా, కోనేరు టెంపుల్ అంతా ఉన్నాయి. సో మొబైల్ అలో లేదు. సో ఇక్కడికి స్టాప్.